sin 120 degrees is equal to question mark. చూడండి, sin 120 అనేది ఎన్నో క్వాడ్రెంట్లో ఉంది అనేది ఇంపార్టెంట్. 120 అనేది 90 180 మధ్య ఉందండి, సెకండ్ క్వాడ్రెంట్లో 90 180 మధ్య. సో ఈ 120ని మనం 180 - 60గా రాసుకోవచ్చు, లేదా 90 + 30గా కూడా రాసుకోవచ్చు అండి, తప్పులేదు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మీ కంటికి 180 కనపడ్డది, సైనేనండి, మారదు. ఈ యాంగిల్ వచ్చి పక్కన చేరుతుంది, sin 60. sin 60 వచ్చి √3/2 అండి. ఇది పాజిటివా నెగిటివా డిసైడ్ చేయాలి. 120 అనేది సెకండ్ క్వాడ్రెంట్ అండి. సెకండ్ క్వాడ్రెంట్లో ఎవరెవరు పాజిటివ్లు? సైను, దానికి యాంటీ అయినా, సైన్కి యాంటీ ఏందండి కోసిక్, ఆరంటే పాజిటివ్లు. సో ఇది సైనే కాబట్టి పాజిటివ్ అండి. ఆన్సర్ ఈస్ √3/2. tan 135 degrees అండి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి, tan 135 degrees tan 180 - 45 అండి. 180లో 45 పోతే 135. 180 కనపడుతుంది కాబట్టి tan అండి, మార్పు ఉండదు. గతంలో చెప్పా వీడియోలో. సో ఇక్కడ ఉన్న యాంగిల్ పక్కన చేరుతుంది, 45 degrees. tan 45 వచ్చి ఆన్సర్ 1 అండి. ఇది ప్లస్ ఆ మైనస్ డిసైడ్ చేయాలి. 135 సెకండ్ క్వాడ్రెంట్ అండి. సెకండ్ క్వాడ్రెంట్లో సైను కోసికే పాజిటివ్లు, ఇతను ట్యాన్ కాబట్టి నెగిటివ్ సైన్ ఇండికేషన్ అండి. సో ఆన్సర్ ఈజ్ -1. sin theta into cosecant theta is equal to question mark. sin theta into cosecant theta. sin theta into cosecant theta అంటే 1/sin theta అండి. సో క్యాన్సిల్ అండి, ఆన్సర్ ఇస్ 1. secant square 7.5 degrees minus tan square 7.5 degrees is equal to question mark. చూడండి, గతంలో చెప్పా ఒక ఐడెంటిటీ, secant square theta minus tan square theta, ఆన్సర్ 1 అండి. theta ప్లస్లో 7.5 ఉంది, ఇక్కడ 7.5 ఉంది, ఇక్కడ 7.5 ఉంది. సో ఆన్సర్ ఇస్ 1. if alpha plus beta is equal to 90 degrees, sin square alpha plus cos square beta is equal to question mark. చూడండి ప్రాబ్లం, ఆల్ఫా ప్లస్ బీటా 90 degrees అయితే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఎంత అంటాడండి. మీరు గమనించండి, సొల్యూషన్ జాగ్రత్త వినండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్లో 90 మైనస్ ఆల్ఫా రాద్దామండి. చూడండి, బీటా ప్లస్లో ప్లస్ ఆల్ఫా రాకపోతే మైనస్ ఆల్ఫా. దట్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 90 కనపడుతుంది కాబట్టి కాస్ కాస్త సైన్ అయిపోతుందండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 sin square alpha. 2 sin square alpha. If alpha plus beta 90, then sin square alpha plus sin square beta is equal to question mark. Sin square alpha plus sin square beta ఎంత? sin square alpha plus sin square beta ప్లస్లో 90 మైనస్ ఆల్ఫా రాద్దామండి. బీటా ప్లస్లో ప్లస్ ఆల్ఫా అయితే మైనస్ ఆల్ఫా అండి. sin square alpha 90 కనబడి సైన్ కాస్త కాస్ అవుతుందండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా. 90 కనబడుతుంది కాబట్టి సైన్ ఫంక్షన్ కాస్త కాస్ అయిపోయిందండి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అవసరం లేదండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంతండి? 1. సో
ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవ్వాలా 90 కనుక అయితే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఆన్సర్ ఈజ్ 1. దీన్ని మనం జనరల్గా ఫార్ములా కూడా చెప్పుకోవచ్చండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees దెన్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. If alpha plus beta is equal to 90, then cos square alpha plus sin square beta is equal to question mark. Alpha plus beta 90 అయితే cos square alpha plus sin square beta ఎంత? cos square alpha plus sin square beta is equal to cos square alpha plus sin square beta ప్లేస్లో 90 మైనస్ ఆల్ఫా అండి. 90 మైనస్ ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా 90 కనబడితే కాస్ అయిపోతుందండి. cos స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 cos స్క్వేర్ ఆల్ఫా అండి. 2 cos స్క్వేర్ ఆల్ఫా. If alpha plus beta is equal to 90 degrees, then cos square alpha plus cos square beta is equal to question mark. Cos square alpha plus cos square beta is equal to cos square alpha plus cos square beta ni cos square beta plus 90 minus alpha రాద్దామండి. beta plus 90 minus alpha, that is equal to cos square alpha ప్లస్ 90 కనబడితే కాస్ కాస్త సైన్ అయిపోతుందండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ 1 అండి. దీన్ని మనం ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి స్టాండర్డ్గా. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 180 degrees దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా క్వశ్చన్ మార్క్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా 180 degrees అండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 180 మైనస్ ఆల్ఫా అండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా 180 కనబడితే కాస్ కాసే వస్తుందండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయినా మైనస్ అయినా ప్లస్సే వస్తుందండి. సో ఆన్సర్ ఇస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ లెక్క చూడండి, 10వ లెక్క. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా 180 degrees దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లేస్లో 180 మైనస్ ఆల్ఫా అండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా 180 కనబడి సైన్ సైన్ అండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఇండికేషన్, ఎందుకు స్క్వేర్ ఉంది కాబట్టి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 1. దీన్ని చిన్న నోట్గా కూడా రాసుకోవచ్చండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. If alpha plus beta is equal to 90 degrees then tan alpha into cot beta is equal to question mark. Tan alpha into cot beta question mark. Tan alpha into cot beta is equal to tan alpha గా రాద్దాం. cot beta plus 90 minus alpha రాద్దామండి. బీటా ప్లస్ 90 మైనస్ ఆల్ఫా.
tan ఆల్ఫా ఇంటూ 90 కదా కాట్ కాస్త tan ఆల్ఫా అండి. tan ఆల్ఫా ఇంటూ tan ఆల్ఫా tan స్క్వేర్ ఆల్ఫా అండి. నెక్స్ట్ 12th సమ్ అండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees దెన్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. చూడండి tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఇంటూ tan బీటా ప్లస్లో 90 మైనస్ ఆల్ఫా అండి. దట్ ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా 90 కనబడుతుంది tan కాస్త కాట్ అయిపోతుంది ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా ఇంటూ కాట్ ఆల్ఫా అంటే 1/tan ఆల్ఫా అండి. సో tan ఆల్ఫా క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 1. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees దెన్ tan 50 ఇంటూ tan 40. సో 50, 40కి మన సరైన డిగ్రీస్ లేవండి మన దగ్గర ఇచ్చిన డేటాలు. కానీ మనకు లాజిక్ తెలుసు, గత ప్రాబ్లం చెప్పా ఏమని, సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ 90 అయితే 50 ప్లస్ 40 ఎంత 90 అయితే ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే tan ఆల్ఫా tan బీటా ఎంత అవుతుందండి 1 అని చెప్పా. సో ఈ రెండు యాంగిల్స్ పూర్తి 90 వచ్చింది కాబట్టి సో దిస్ ఆన్సర్ ఇస్ 1. If alpha plus beta is equal to 90 degrees, then cot alpha into cot beta question mark. చూడండి cot alpha into cot beta is equal to cot alpha into cot beta ప్లస్లో 90 మైనస్ ఆల్ఫా అండి. cot alpha into 90 కనబడుతుంది, కాట్ కాస్త tan అవుతుందండి tan ఆల్ఫా. cot ఆల్ఫాని 1/tan ఆల్ఫా ఇంటూ tan ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇస్ 1. ఫైండ్ cot 30 ఇంటూ cot 60 అండి. జనరల్గా cot 30కి వాల్యూ చేసి cot 60కి వాల్యూ చేసండి. cot 30 వచ్చేసరికి √3, cot 60 1/√3 అండి. క్యాన్సిల్ అయితే 1 అండి. బట్ మన దగ్గర లాజిక్ ఒకటి ఉందండి, సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ 30, 60 కూడితే 90, 30, 60 కూడితే ఎంతండి 90. సో 30, 60, 90 కుడితే కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఎంత అవుతుంది 1 అవుతుంది. ఎలా, ఆల్ఫా ప్లస్ బీటా 90 degrees కనుక అయితే కాట్ ఆల్ఫా కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఈ రెండు కుడితే 90 అయింది కాబట్టి సో దిస్ ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1 అండి. స్టూడెంట్స్, ఈ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ రేషియోస్ 15 ప్రాబ్లమ్స్ పార్ట్ ఏకి సంబంధించిన లెవెల్ 1కి సంబంధించినవండి. ఇవి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోను మరియు ఐసెట్లోను ఉపయోగపడతాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మే 4 నుంచి కుర్తిగా కోచింగ్ సెంటర్ వారి యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. దాని యొక్క విషయాల్ని, దాని యొక్క మోర్ డీటెయిల్స్ని నా వీడియో కింద ఉన్న నెంబర్స్ని మీరు చూసి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతారండి. సో మే 4th ఐసెట్ పిల్లలకి, ఐసెట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకి యూట్యూబ్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్తిగా కోచింగ్ సెంటర్ ఒంగోలు ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.